మీకు ఏంటి అంటే భయంతో ఏ పని చేయకూడదు కదా, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ భయంతో చేయకూడదు. నేను కొంచెం లేట్ గానే తీసుకున్నాను. నాకు నాలెడ్జ్ అంటే నేను 21 లోనో 20 లోనే తీసుకునేవాడిని. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేసే ముందు ఫస్ట్ థింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీ పేరు మీద, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఈ ఏజ్ లో మీకు ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా మీకు ఫైనాన్షియల్ ఎంత బెనిఫిట్ అవుతుందో అర్థం కాదు. సో అర్లీగా తీసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్సో గైస్. See guys, recently one issue happened in our family only. My mom health was not good for 2 weeks. Actually ఏంటంటే my father is a cop. తనకి వాళ్ళకి ఏంటంటే భద్రతా ఇన్సూరెన్స్ అని ఉంటుంది డిపార్ట్మెంట్ నుంచి. వాళ్ళకి 15 lakhs 10 lakhs లాగా సమ్ కవరేజ్ ఉంటుంది. మేము ఎప్పుడు దాని మీద అంత ఫోకస్ చేయలేదు. సడన్ గా వన్స్ ద గవర్నమెంట్ చేంజ్ దే హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ టు 1 lakh and 2 lakhs. మాకు హాస్పిటల్ బిల్ ఒక 5 lakhs వరకు అయింది. ఐ వాజ్ ఫైనాన్షియలీ అఫిలియంట్, నాకు ప్రాబ్లం లేదు, పే చేసేసుకున్నాను, హ్యాపీ. ఇదే సిచ్యువేషన్ ఎవరైనా నార్మల్ పర్సన్ కి అయితే దే వుడ్ సీ సీరియస్ ట్రబుల్ కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి, ఎంత ప్రాబ్లం అయ్యేది. సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, తర్వాత మీకు ఒక సేఫ్టీ ఫండ్ అనేది కూడా మీ దగ్గర ఉండాలి ఎప్పుడు, తర్వాతనే మీరు ఇండల్జ్ అవ్వండి. సో ఇన్సూరెన్స్ అనేది మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఏ ఇన్సూరెన్స్ యాడ్ అనుకోకండి, ఐఎమ్ సెల్లింగ్ దిస్ వెరీ సీరియస్లీ.